ఓం సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మములో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమునందుండి సాధించే మోక్ష మార్గం. అధ్యాయము 6, 24 నుండి 27 పద్యములు మరియు 2 తత్వములు. ముక్తి మార్గమును తెలుసుకునే ముందు కళ్ళ గురువుల గురించి నెరగండి. కళ్ళ గురువులను కనిపెట్టలేక వాళ్ళు నమ్మితే ఏమి జరుగును? అధ్యాయము 6. కళ్ళ గురులు గలరు కనిపెట్టి నడవండి, కళ్ళ గురులు గలరు కనిపెట్టి నడవండి, నీతులెన్నో చెప్పి నేర్పుగాను, నమ్మినంక మిమ్ము నట్టేట ముంచేరు, నమ్మినంక మిమ్ము నట్టేట ముంచేరు, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. కళ్ళగురులు అనగా దొంగ గురులు ఉన్నారు. వాళ్ళను కనిపెట్టి గుర్తించి వారి వలలో పడకుండా నడుచుకోండి. ఆ కళ్ళ గురువులు అనగా దొంగ గురువులు నీతులు ఎన్నో చెప్పి నేర్పుగా, జాగ్రత్తగా, తెలివిగా వాళ్ళ గుట్టు బయటపడకుండా వాళ్ళను నమ్మేటట్లు చేసుకొని నమ్మినంక మిమ్ముల నట్టేట ముంచుతారు అనగా మోసగించుతారని భావము. ఈ విధముగా కళ్ళ గురువుల గురించి వివరించి కళ్ళ గురువులచే మోసపోవద్దని తెలిపిన వేదము, జ్ఞానము చినరామచంద్రబోధ. దొంగ గురుల చేరి దొర్లి దండాలు పెట్టినా చివరకు ఏమగును? దొంగ గురుల చేరి దొర్లి దండాలు బెట్ట, దొంగ గురుల చేరి దొర్లి దండాలు బెట్ట, ముక్తి చూపలేడు ముంచుకొంప, నక్కలను నమ్మ నిక్కంబు మునుగుట, నక్కలను నమ్మ నిక్కంబు మునుగుట, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. దొంగ గురుల వద్దకు పోయి ముక్తి చూపు గురుడాని దొర్లి పొర్లి దండాలు పెట్టినా ఎన్నిసార్లు పడిపడి మ్రొక్కినా ముక్తి మార్గము చూపలేడు. ఎందుకనగా వారికి ముక్తి మార్గము చూపట రాదు. ఆ దొంగ గురువుకు కొంపలు ముంచే మార్గము వచ్చును. వానిది ముక్తి మార్గము చూపే పని కాదు, కొంపలు ముంచటే వాని పని కాబట్టి కొంపలు ముంచుట వచ్చును. నక్కల బుద్ధి కలిగినటువంటి వాళ్లను నమ్మితే మునిగిపోవడం అనగా మోసపోవడం నిజము కదా. కావున అటువంటి దొంగ గురులను గుర్తించి జాగ్రత్తగా మెలగవలయుననియు మరియు మంచి గురువుల గుర్తించి వారి వద్ద మోక్ష మార్గము తెలుసుకోవలయుననియు దీని యొక్క భావము. ఈ విధముగా మంచి గురువుల గుర్తించి మోక్ష మార్గము తెలుసుకోవలయుననియు అంతవరకు సంసారమును జాగ్రత్తగా నడుపుకొనుచుండవలెననియు, తొందరపడి దొంగ గురువుల వలలో పడవద్దనియు తెలియజేసినట్టి వేదము, జ్ఞానము చినరామచంద్రబోధ. ఉన్న జన్మల కన్నా ఎక్కువైన జన్మ ఏది? బురద పందుల కన్నా హీనమైన వారెవరు? ఉన్న జన్మలకును మిన్న మానవ జన్మ, ఉన్న జన్మలకును మిన్న మానవ జన్మ, శ్రేష్టమైనదనియు సిద్ధులనిరి, బుద్ధిహీనమైన బురద పందులు మేలు, బుద్ధిహీనమైన బురద పందులు మేలు,
వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము: లోకములో ఉన్న జన్మలన్నింటికంటే అనగా జీవులన్నింటికంటే మానవ జన్మ మిన్న అనగా గొప్పది, శ్రేష్టమైనదనియు జ్ఞానసిద్ధులన్నారు. అటువంటి శ్రేష్టమైన ఉత్తమమైన మనుష్య జన్మలో కొందరు మనుష్యులు బుద్ధిహీనులై యుందురు, అనగా బుద్ధి మంచి మార్గమందు లేకయున్నప్పుడు బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడని అందురు. అటువంటి వారు మంచి మార్గమందు నడవరు గాని చెడు మార్గమందు నడిచి చెడు చేయుటకు వారి తెలివిని ఉపయోగింతురు. కావున అటువంటి బుద్ధిహీనులైనటువంటి వారికన్నా బురద పందులే మేలు. అందువలన ఉత్తమమైనటువంటి మానవ జన్మలో బుద్ధిహీనులు కాకుండా బురద పందులు కాకుండా జ్ఞానవంతులుగా నుండుటకు సద్గురుని చేరి బ్రహ్మజ్ఞానమెరిగి మోక్ష మార్గము తెలుసుకోగలరని నెరిగించిన వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. బురద పందులనగా మామూలు పందుల యొక్క సహజ గుణము బురదలో పొర్లాడడం. అవి వాటంతటా వాటి వరకే బురదలో పొర్లాడుకుంటూ తిరుగుచూ జీవితము గడుపుకొనుచుంటవి. ఒక పంది ఇంకొక పందికి బురదనంటించి బురదలో పొర్లాడమని నేర్పించి చెడగొట్టడం అనే పనే ఉండదు. ఎందుకనగా పందులన్నీ బురదలో పొర్లాడేవే కాబట్టి. కానీ మనుష్యులలో మాత్రము అట్లా కాదు. మనుషులందరూ ఒకటైనను ఈ మనుష్యులలో కొందరు మంచివారుగాను, కొందరు మహామేధావులుగాను, కొందరు మోక్షసిద్ధులు మోక్షాతీతులుగాను యుందురు. ఈ మనుష్యులలో మరికొందరు మాత్రము అట్లా కాదు. చెడు అలవాట్లు అనే బురదలో చిక్కుకొని వాటి నుండి తేరుకోలేకపోవడమే కాక బుద్ధిహీనులై చెడిపోవుచుండుటయే కాక ఆ చెడు అలవాట్లనే బురదను ఇతరులకు అంటించి వాళ్లను ఆ చెడు అలవాట్లనే బురదలో చిక్కుబడేటట్లు చేసి చెడగొట్టుచుందురు. వారు చెడేది కాక ఇతరులను చెడగొట్టే బుద్ధిహీనుల కన్నా ఆ బురద పందులే మేలు కదా. బురద పందులు వాటి వరకు అవి బురదలో పొర్లి లేస్తూ ఉండటమే కానీ వాటికి ఇతరము తెలియదు. చెడు అలవాట్లలో పడినోడు వాడు వరకు బురద పూసుకొని ఉండడు. ఇతర అమాయక జనులను చెడు అలవాట్లనే బురదలో దించి చెడగొట్టుచుందురు. అందుకే ఈ బుద్ధిహీనుల కన్నా ఆ బురద పందులే మేలు అని చెప్పబడుచున్నది. నీచులు బ్రహ్మ విద్యను అభ్యసించినా ఏమి పెరుగును, సజ్జనులు అభ్యసించినా ఏమి పెంచును. నీచులభ్యసించ నిర్మల విద్యను పెంచదయ్య మంచి పెంచు మదము. నీచులభ్యసించ నిర్మల విద్యను పెంచదయ్య మంచి పెంచు మదము. సజ్జనులకు బెంచు సకల గౌరవములు, సజ్జనులకు బెంచు సకల గౌరవములు. వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము: నీచులు నిర్మలమైన పవిత్రమైన బ్రహ్మ విద్యను నేర్చుకొనినా మంచి అనేది వాళ్ళలో పెరగదు, మదము మాత్రము పెరుగును. అట్టి మదము వలన జనుల చేత గౌరవ మర్యాదలు పోగొట్టుకొందురు. జనుల నుండి అసహ్యము చీదరింపులు లభించును. అదే నిర్మలమైన పవిత్రమైన బ్రహ్మ విద్యను సజ్జనులు నేర్చుకొనినా వారిలో మంచి అనేది పెరుగును, మదము పెరగదు.
అహంకారము లేని వారలై యుందురు. వారికి జనుల చేత సకల మర్యాదలు లభించును. అనగా జనుల చేత సకల మర్యాదలు పొందెదరని భావము అని ఈ విధముగా గుర్తించిన విద్యను సార్థకము సద్వినియోగము చేసుకోమని ఎరిగించిన వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. ఇప్పుడు ఒక తత్వము. కుండలు కడిగే నీతులు నమ్మకు. కుండలు గడిగే నీతులు నమ్మకు, గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండలు గడిగే నీతులు నమ్మకు, గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండేడాలు గరిటే బాణము, మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. బోధలు చేస్తామంటారమ్మా, బాధలు తీర్చెదమంటారమ్మా. బాగుగా మిమ్ము నమ్మిస్తారు, నమ్మినంక మిమ్ము ముంచేస్తారు. బాగుగా మిమ్ము నమ్మిస్తారు, నమ్మినంక మిమ్ము ముంచేస్తారు. కుండలు గడిగే నీతులు నమ్మకు, గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండేడాలు గరిటే బాణము, మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. లేని ఒట్లు మీకు తినిపిస్తారు, లేని భయములను సృష్టిస్తారు. ఎవరితోనూ మీరు చెప్పొద్దంటారు, చెప్పితే దోషము పట్టునంటారు. ఎవరితోనూ మీరు చెప్పొద్దంటారు, చెప్పితే దోషము పట్టునంటారు. కుండలు కడిగే నీతులు నమ్మకు, గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండేడాలు గరిటే బాణము, మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. దొంగ గురుల చెర నరకంబమ్మ, నమ్మిన నిలువున ముంచేరమ్మ. రెంటికి చెడిన రేవడి అమ్మ, కంటికి నిద్దుర కరువేనమ్మ. రెంటికి చెడిన రేవడి అమ్మ, కంటికి నిద్దుర కరువేనమ్మ. కుండలు కడిగే నీతులు నమ్మకు, గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండేడాలు గరిటే బాణము, మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. తెలియకపోదురు చెల్లెమ్మ, తెలిసిన కదా మీకు నిజమమ్మ. నిజ గురుదరికి జేరమ్మ, నిజ ముక్తి మార్గము కనరమ్మ. నిజ గురుదరికి జేరమ్మ, నిజ ముక్తి మార్గము గనరమ్మ. కుండలు కడిగే నీతులు నమ్మకు, గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండేడాలు గరిటే బాణము, మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. అందరూ నిజ గురులంటారమ్మా, దొంగ గురులమని చెప్పరు కొమ్మ. నీలో తెలివి ఉంది గదమ్మా, తెలివిచే నిజ గురు నెరగాలమ్మా. నీలో తెలివి ఉంది కదమ్మా, తెలివిచే నిజ గురు నెరగాలమ్మా. కుండలు గడిగే నీతులు నమ్మకు, గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండేడాలు గరిటే బాణము, మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. లేకుంటే ఇంట్లో ఉండాలమ్మా, సంసారము సరిదిద్దుకోయమ్మా. దొంగ గురుల బాధ ఉండదు యమ్మా, ఇంతకన్నా మోక్షమేముందమ్మా. దొంగ గురుల బాధ ఉండదు యమ్మా, ఇంతకన్నా మోక్షమేముందమ్మా. కుండలు గడిగే నీతులు నమ్మకు, గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండేడాలు గరిటే బాణము, మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. ఇట్టు చెప్పితే ఈర్షలు వద్దు, తొందరపడి మోసపోకను వద్దు. మహిళలెందరినో మోసపుచ్చిరి, చెరసాలలో నబడి మగ్గుచున్నరే. మహిళలందరిని మోసపుచ్చిరి, చెరసాలలో నబడి మగ్గుచున్నరే. కుండలు గడిగే నీతులు నమ్మకు, గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండేడాలు గరిటే బాణము, మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. చినరామచంద్ర గురుడంటాడమ్మా, జ్ఞానబోధ చేస్తుంటాడమ్మా. నేను కూడా ఒక అమ్మ బిడ్డనే, మోసపోకుడని తెలిపి తినమ్మా.
నేను కూడా ఒక అమ్మ బిడ్డనే మోసపోకుడని తెలిపి తినమ్మా. కుండలు కడిగే నీతులు నమ్మకు గొంతులు కోస్తరు చెల్లెమ్మ. కుండేడాలు గరిటే బాణము మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. మహంకాళివై మెరవాలమ్మ. ఇప్పుడు రెండవ తత్వము. గుడిసేటి గుణము మాను మనస. గుడిసేటి గుణము మను మనస, అది మానితే గాని నిజబోధగా నగలేవు. గుడిసేటి గుణము మను మనస. గుడిసేటి గుణము మను మనస, అది మానితే గాని నిజబోధగా నగలేవు. గుడిసేటి గుణము మను మనస. ఇల్లు వాకిలి విడచి వీధులెంబడి బాడి. ఇల్లు వాకిలి విడచి వీధులెంబడి బాడి. విధము నెరుగాకుంటే విధము నెరుగాకుంటే వీధి కుక్కలే మేలు. గుడిసేటి గుణము మను మనస. పొద్దు పొద్దున లేచి స్నాన సంధ్యలు చేసి. పొద్దు పొద్దున లేచి స్నాన సంధ్యలు చేసి. సారా మెరుగాకుంటే సారా మెరుగాకుంటే సొర చేపలే మేలు. గుడిసేటి గుణము మను మనస. జడలు గడ్డము బెంచి జపము తపములు చేసి. జడలు గడ్డము బెంచి జపము తపములు చేసి. లోక మెరుగాకుంటే లోక మెరుగాకుంటే మేకపోతులు మేలు. గుడిసేటి గుణము మను మనస. భూమి లోపల దూరి 1000 ఏండ్లు గడపిన. భూమి లోపల దూరి 1000 ఏండ్లు గడపిన. పరము నెరుగాకుంటే పరము నెరుగాకుంటే పంది కొక్కులు మేలు. గుడిసేటి గుణము మను మనస. ధరణిలో యానంత ఆ పద్మనాభుని. ధరణిలో యానంత ఆ పద్మనాభుని. మహిమ నెరుగాకుంటే మహిమ నెరుగాకుంటే మహిషంబులే మేలు. గుడిసేటి గుణము మను మనస. ఓ బూల గురు బోధ వింటే తీరును బాధ. ఓ బూల గురు బోధ వింటే తీరును బాధ. చిన్న రామచంద్ర గురు చెప్పే ఈ బోధ చెప్పే ఈ బోధ. గుడిసేటి గుణము మను మనస, అది మానితే గాని నిజబోధగా నగలేవు. గుడిసేటి గుణము మను మనస. ఇది శ్రీమద్గురు చినరామచంద్రయ్య గారిచే రచింపబడిన 6వ అధ్యాయం సంపూర్ణం. తత్వభాగములో 25, 26వ తత్వములు సంపూర్ణం. జై సద్గురు మహారాజుకి జై.